హాయ్, మళ్ళీ బిహెచ్ఎల్ వచ్చానండి. మీకు చెప్పాలని అనిపించింది. చూసారా పూలు దొంగతనం, గుత్తి పూలు అండి, భలే ఉన్నాయి. రేపు పూజ కదా, అందుకని చెప్పి పూల కోసం వెళ్తున్నాం. అన్ని రకాల పూలు ఉంటాయి, పెట్టడానికి బాగుంటుంది కదా. ఎవరు ఏమన్నారు రండి, కోసుకోమని అంటారు. మీతో సరదాగా చెప్తున్నా. తెంపా 2 గుత్తులు, చూసారా భలే ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. ఈ కలర్ అయితే భలే ఉంటుంది కదా. నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అంటే బాగుంటాయి. మరి ముద్దది కాదు, ఇది మధ్యలోది అనమాట. దీనికంటే రేఖ ఉంటుంది, దీనికంటే ముద్ద కూడా ఉంటుంది. ఇదిగోండి చూపిస్తా కదండి, ఇదండి. అది బాగాలే వడిలిపోయింది, కనిపిస్తే పోయి 2 మళ్ళీ బిహెచ్ఎల్ వీధుల్లో పడి చూపిస్తాం మీకు. బిహెచ్ఎల్ వచ్చిన తర్వాత మొక్కలు ఎన్ని ఉన్నాయి చూసారా. మనకున్నాయి కదా. ఇంకా ఈ తలుపులు అక్కర్లేదు, గుత్తి పూలు అని తెంపాం. ఏం తెంపామో మీకు చూపిస్తానే. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ చెట్టు నిండా పళ్ళేనండి బాబు, చూసారా. ఇదిగో అక్క, బొగడ పళ్ళు. తెలుసు, ఇది తింటారండి బొగడ పళ్ళు. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి. చూడండి, చెట్టు అంతా బొగడ పళ్ళు అనమాట. పువ్వులు కూడా భలే ఉంటాయండి, వాసన సూపర్గా ఉంటుంది. దీని వాసన అయితే ఇదిగోండి. నేను చిన్నప్పుడు తెగ తినేసేవాళ్ళం ఈ పళ్ళు, కానీ ఇప్పుడు తినట్లేదు రండి, నాకు నచ్చదు. చూసారా, చూపిస్తానండి. ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా. పువ్వులు లేవు కానీ పళ్ళే ఉన్నాయి, అయిపోయాయి. తర్వాత పళ్ళు వస్తాయి. ఇదిగోండి చెట్టు చూపిస్తున్నాను, చూసారా ఎంత అందంగా ఉందో. రాధా మనోహరాలట, చూడండి భలే ఉంది కదా. ఇక్కడ కనిపించిన చెట్టు అనేది ఉండదండి, అన్నీ ఉంటాయి. పారిజాత చెట్టులో రాధా మనోహరం చెట్టు అనమాట. సూపర్గా ఉంది కదా. నాకైతే పువ్వులు పిచ్చి, మొక్కలు పిచ్చి, మస్తు పిచ్చి అనమాట. అందుకని ఈ బిహెచ్ఎల్ వచ్చానంటే కనుక ఇలా కలి తిరిగేస్తూ ఉంటాం మా అక్క నేను. ఒక్కొక్క చెట్టు దగ్గర 4 పూలు అలా అలా తెంపుకుంటూ వచ్చాము. మొత్తం మీద బ్యాగ్ చేసుకున్నాము. ఇదిగోండి పూలు అయితే భలే ఉన్నాయి కదా. ఇదేం రేపటికి పనికిరావు, కాకపోతే జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఏదో ఆఖరికి బిహెచ్ఎల్ పార్క్ కూడా వదలలేదు, పార్కులో పువ్వులు కూడా కోసుకుంటున్నాం వచ్చాము కదా. పార్క్ హెచ్ఐజిలో పార్క్ అనమాట, బిహెచ్ఎల్ హెచ్ఐజి. ఇదిగోండి మీతో షేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని నేను వీడియో చేస్తున్నా. వర్షం వచ్చి తగ్గింది, మేము బయలుదేరేటప్పుడు ఇంకా తగ్గిపోయిందిలేండి. చెట్లకి పువ్వులు కోస్తుంటే ఆ నీళ్ళన్నీ పడ్డాయి, చెట్ల నుంచి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ పడినాయి అన్నమాట. చూసారా, ఈ పూలు అయితే భలే మంచి వాసన వేస్తున్నాయి. ఇదిగోండి, ఈ పూలు అయితే భలే మంచి వాసన వేస్తున్నాయి, చాలా బాగుంది అసలు. చూసారా, ఈ నీళ్ళు పడిపోతున్నాయి మీద. నెమలి కనిపించిందండో, ఇక్కడ పార్క్ ఉందండి, చూసారా. నెమలి పీకాక్. అదిగోండి మీకు కనిపిస్తుంది. ఇదిగో అదిగో జూమ్ చేసా, చూసారా. ఇలా వెళ్తుంటే నెమళ్ళు ఉంటాయండి ఇక్కడ. చూడండి కనిపిస్తుంది కదా. అబ్బా, పురి విప్పితే భలే ఉండు, కానీ ఇది పురి విప్పే నెమలి కాదనుకుంటాను. పువ్వులు, బంతి పువ్వులు, రేపు వరలక్ష్మి వ్రతం కదా, బంతి పువ్వులు గుచ్చాలన్నమాట. ఇప్పుడు
వద్దాం ఇక్కడ చూసారా వర్షం వస్తుంది. ఇక్కడేమో మేము పువ్వులు గుచ్చుతున్నాం. నా మనవడండి, మా పెద్దమ్మాయి కొడుకు, మా అక్క మనవడు అనమాట. ఇదిగోండి నాకు హెల్ప్ చేస్తాడు, పువ్వులు గుచ్చుతున్నాం. ఇందాక కోసిన పువ్వులు మీకు చూపించలేదు కదా, తర్వాత చూపిస్తానే. ఈ వీడియో రేపు పొద్దున వస్తుంది, రేపు అప్లోడ్ చేస్తాను మీకు. అన్నీ గుచ్చిన తర్వాత మొత్తం దండలు చూపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు హడావుడిగానే ఉండుంటారు. పువ్వులు గుచ్చుకుంటున్నారా మీరు కూడా? రేపు పండగ కదా, మరి వరలక్ష్మి వ్రతం అండి, అందుకే పువ్వులు గుచ్చేస్తున్నా. మొత్తం పువ్వులన్నీ గుచ్చేసా, దండలు ఇదిగోండి. మొత్తం పువ్వులు గుచ్చడం అయిపోయింది. ఇదిగోండి 10:30 అయిందండి ఈ టైము. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట. పువ్వులన్నీ మాలగట్టేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తున్నాను, మా పెద్ద పాప ఇంటికి వెళ్తున్నాను అనమాట. చూసారా గొడుగేసుకుని వర్షం వచ్చేస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి? ఇట్లా ఒక్కదాన్ని వెళ్ళిపోతున్నాను. భయం ఏమి ఉండదండి, BHL అంతా బాగానే ఉంటుంది, అసలు భయాలు ఏమి ఉండవు. చీకటిగా ఉంది కదా, కనపడట్లేదు కదా. సరే మళ్ళీ కలుస్తానండి, ఓకేనా? ఇవే దొబ్బుకొచ్చిన పూలు. ఈ పూలు ఈ వీధుల్లో కోసుకొచ్చిన పూలు, BHL వీధుల్లో తిరిగి కోసుకొచ్చిన పూలు.